రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు ఎక్సలెంట్గా 6 కోట్లు గ్రాస్ వస్తే ఏపీ నుంచి 1 కోటికి మాత్రమే వచ్చింది గ్రాసు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో కోటి గ్రాసు. టోటల్గా 4 రోజుల్లో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్. ఒక చిన్న సినిమా, కొత్త వాళ్ళతో తీసిన సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది అద్భుతం అని చెప్పాలి. అది కూడా పోటీలో అల్లరి నరేష్ సినిమా ఉంది, ప్రియదర్శి సినిమా ఉంది, వాటికి అసలు కలెక్షన్స్ లేవు. ఈ సినిమా 8 కోట్లు కలెక్ట్ చేయడం అనేది అద్భుతం. ఇక 8 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 2 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 2 కోట్లకి అమ్మారు. థియేటర్లకి 2 కోట్లకు గాను 2 కోట్లు వెనక్కి వచ్చేసి మరో 2 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, ఈరోజు కలెక్షన్స్ తగ్గుతాయి. ఇక ఈ బుధవారంలోనే వచ్చే కలెక్షన్స్. గురువారం కొత్త సినిమా ఉంది, రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా. సో జనాలందరూ ఆ సినిమా మీద పడతారు కాబట్టి. అయినా కానీ ఈ సినిమా 10 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది ఈ రెండో వీకెండ్లో. 5 కోట్ల షేర్తో చాలు ఈ సినిమాకు. 2 కోట్లకు గాను 2 కోట్లు వచ్చేసాయి. ఆల్రెడీ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఈరోజే సినిమా యూనిట్ సక్సెస్ మీట్ చేశారు హైదరాబాద్లో. చాలామంది వచ్చారు, యూట్యూబ్లో వస్తుంది ఆ వీడియో. ఇక 10 కోట్ల పైన కలెక్ట్ చేసిందంటే గ్రేటే. ఆంధ్ర కింగ్ తాలూకా పోటీని తట్టుకొని సినిమా నిలబడిందంటే అద్భుతం అని చెప్పాలి. బట్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా. అది అంత కొత్త వాళ్ళతో తీసిన సినిమా, ఈటీవీ వాళ్ళు ప్రజెంట్ చేసిన సినిమా, బన్నీ వాసు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ రిలీజ్ అయిన 4 రోజుల్లో 8 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు. సినిమా బడ్జెట్ 2 కోట్లు అయితే 2 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 2 కోట్లు వెనక్కి వచ్చి మరో 2 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, చిన్న సినిమా పెద్ద విజయం అంటే ఇదే. ఓకే, బాయ్.